ఈ వేశ్య అయినటువంటి రాహాబు మనకు నేర్పినటువంటి పాఠాలు నేర్చుకుందాం. ఒకసారి చూద్దాం దయచేసి. 89వ సంకీర్తన 89వ సంకీర్తన 10వ వచనాన్ని చదువుదాం. చంపబడిన దానితో సమానముగా నీవు రాహాబును ఐగుప్తును నలిపివేసితివి. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి చదవబడినటువంటి వాక్య భాగం. మేము ధ్యానము చేయబోచుండగా నీ పరిశుద్ధాత్మ శక్తి సహాయములు మీరు మాకు తోడుగా దయచేయమని, విలుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాహాబు అనగా ఐగుప్తులో విడవబడినది, పనికి మాలినది, విలువ లేనిది, ఎన్నిక లేనిది, ఇవన్నీ కూడా అర్థాలు వస్తాయి. క్రీస్తు పూర్వం 1200 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఇది. కాబట్టి రాహాబు అనేటటువంటి స్త్రీ చంపబడిన దానితో సమానంగా నువ్వు రాహాబును అనంది. చంపబడినటువంటి స్థితి అంటే అది మృతం, ఇక దానివల్ల ఏ ఉపయోగము లేదు అనేటటువంటి స్థితిలో నుంచి దేవుడు గొప్ప స్థితికి తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చాలాసార్లు మీరు స్త్రీల కూడికల్లో ఇక్కడక్కడ ఈ యొక్క మాటలు వినే ఉంటారు. కానీ ఇంకా మనం లోతుగా అధ్యయనాన్ని చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. నూను కుమారుడైన యెహోషువ వేగులు వారైన 2 మనుష్యులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి, షిత్తీము యొద్ద నుండి వారిని రహస్యముగా పంపాను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే తర్వాత నాయకత్వాన్ని అందిపుచ్చుకున్నటువంటి యెహోషువ మరి ఇశ్రాయేలీయులను ప్రభువారు ఏ దేశమైతే నేను మీకు అప్పగిస్తానని సెలవిచ్చారో, పాలు తేనెలు ప్రవహించే దేశం, కానాను ప్రాంతాన్ని సందర్శించడానికి కొన్ని దేశాలు దాటుకుంటూ వాళ్ళు వచ్చారు, కొన్ని రాజ్యాలను దాటుకుంటూ వారు వచ్చారు. వచ్చిన తర్వాత యెరికో అనేటటువంటి మహాపట్టణం ఉంది, యెరికో ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి వేగులు వారిని పంపాలన్న ఉద్దేశంతో యెహోషువ గారు ఏం చేశారు అని అంటే, ఒక 2 మనుష్యులను ఎన్నుకొని వారిని రహస్యంగా యెరికో పట్టణానికి పంపించారు. దేవునికి స్తోత్రం. యెరికో పట్టణానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఎక్కడ దిగారు అని అంటే, రాహాబు ఇంటికాడ దిగారు. ఎక్కడటండి? రాహాబు ఇంటికాడ దిగారు. రాహాబు ఆమె ఎవరు అని అంటే వేశ్య. ఎవరండి? వేశ్య అని బైబిల్లో ఉంది. కొన్ని ఆధారాలేమో ఆమె పూటకొల్ల స్త్రీ అని కూడా ఉంది. అంటే ఆమె వచ్చే అతిథి వెళ్ళేటటువంటి వాళ్ళకి డబ్బులు ఇస్తే వండి పెట్టేటటువంటి స్త్రీ. అర్థమైందండి? అంటే భోజనం బాటసారులు కానీ, యాత్రికులు కానీ, సంచారం చేసేటటువంటి వారు కానీ, అలాంటి వారు ఎవరైనా ఉంటే అలాంటి ప్రజల కొరకు డబ్బులు ఇస్తే, రోకలు ఇస్తే ఆమె సామాగ్రితోటి, ఆమె ఆహార పదార్థాలతోటి వారికి భోజనం పెట్టి పంపించేటటువంటి స్త్రీ. ఇట్లా తర్వాత వేశ్యగా ఆమె ఉంది. ఆమె ఎక్కడుంది అని అంటే యెరికోటటువంటి పట్టణంలో, ఆ పట్టణం చుట్టూ ఒక పెద్ద గోడ ఉంది. ఆ గోడ మీద ఈమె ఇల్లు కట్టుకొని ఉంది. అర్థమైందండి? యెరికో గోడ ఎంత పెద్దది చెప్పాలా? ఎంత పెద్దది? చాలా పెద్దది. అర్థమైందండి? సుమారు 2 రథాలు ఇటు అటు పరిగెత్తొచ్చట. అంటే బహుశా ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉండొచ్చు. అర్థమైందండి?
2 రథాలు, 2 గుర్రపు బండ్లు కాదు, 2 రథాలు దాని మీద వెళ్ళిపోవచ్చు, అది స్వారీ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంత పెద్ద గోడ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత పెద్ద ఎరుకో గోడ. అర్థమైందండి? ఒకరోజు ఇట్లనే సండే స్కూల్ జరుగుతూ ఉంటే, ఆ సండే స్కూల్ ఎలా చెప్తుందో టీచర్ అని చెప్పి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పెద్దలైనటువంటి వారు ఆ సండే స్కూల్కి జరిగేటటువంటి కార్యక్రమానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ సండే స్కూల్ పిల్లల్ని అడిగారటండి, ఎరుకో గోడ ఎవరు పడగొట్టారు అని అన్నాను. అరే, ఎరుకో గోడ ఎవడరా పడగొట్టింది అని అంటే, పిల్లలట ఎవరు కళ్ళు చూస్తున్నారట, అరే మేము వచ్చేటప్పుడు ఏ గోడ పడగొట్టలేదే, నిన్న కానీ మొన్న కానీ ఆ వారం అంతా రివిజన్ చేసుకున్నారట, వీళ్ళు కాదు. అప్పుడు వాళ్ళు అన్నారట, పిల్లలు అంటున్నారట, మేం కాదండి అని అన్నారట. నేను కాదు సార్ అని అన్నాడు. ఎవర్రా అన్నానంటే, మరలా మేం కాదు సార్, మేము అందరు కలిసి అంటున్నారట, మేం కాదు. అప్పుడు టీచర్ అంటుందట కదా, మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదండి అని చెప్పిందట. అంటే ఎరుకో గోడ ఎవరు పడగొట్టారో కూడా చెప్పాల, టీచర్కి కూడా తెలియదు. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, అంత పెద్ద గోడ ఎవరు పడగొట్టగలరు చెప్పండి? తిరంగులతో పేల్చిన అవుద్దా? అవ్వదు. కాబట్టి ఇంత పెద్ద గోడలో ఆమె ఏం చేసి, గోడ మీద ఆమె ఏం చేసిందంటే, ఒక దరికి ఆమె ఇల్లు కట్టుకొని అక్కడ నివాసం చేస్తూ ఉంది ఈ రహాబ్. అర్థమవుతుందండి? ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం చేశారు అని అంటే, చూడండి, దేశం వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుష్యులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చితరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుష్యులను వెలుపలకు తీసుకొని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నద్దకు మనుష్యులను పంపగా, ఆ స్త్రీ ఆ 2 మనుష్యులు తోడుకొని వారిని దాచిపెట్టి, మనుష్యులు నా యుద్ధకు వచ్చిన మాట నిజమే, వారెక్కడ నుండి వచ్చిరో నేనెరగను. ఏమంటుందంటండి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరు వచ్చిన సంగతి రాజుగారికి తెలిసిందే. ఎవరు చెప్పాలి? ఎవరు? వేగు చూడటానికి వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు 2 వచ్చారు. ఇశ్రాయేలు ప్రజల నుంచి 2 ఎరుకోకు వచ్చారు, ఎరుకోకు ఎంటర్ అయ్యారు, మన పట్టణానికి వచ్చారు, పైగా ఆమె రాహాబు దగ్గరికి వెళ్ళారు అనేటటువంటి సమాచారం యెరికో రాజు గారికి వెళ్ళింది. ఆయన కొంతమంది మనుషులను పంపించాడు, వాళ్ళని పట్టుకొని అర్జెంటుగా నా దగ్గర తీసుకొని రండి. అయితే వాళ్ళు వచ్చారన్న సంగతి ఈమెకి తెలుసు. ఈమెం చేసిందంటే, బయట మనుషులు నిలవబెట్టి వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. ఏమనో తెలుసా? వచ్చారు, రావడానికైతే ఆ మనుషులు వచ్చారు, కానీ వచ్చినటువంటి ఈ 2 దాచిపెట్టేసిందేమో. ఏం చేసిందంటే, మిద్దె మీద కట్టులు పెట్టేసి వాళ్ళని కప్పేసి దాచిపెట్టేసింది. వచ్చారన్న మాట అయితే నిజమే, నేను ఎరుగుదును. చూడండి, నిజమే, వారు ఎక్కడి నుంచి వచ్చితిరో నేను ఎరగను. వచ్చారు అంటానికి నిజమే, కానీ వాళ్ళు ఇశ్రాయేలు అన్న సంగతి నాకు తెలియదు. నిజంగా ఏమో తెలియదా? చెప్పాలా? తెలుసు వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలని. వాళ్ళ బట్టలు కానీ, వాళ్ళ మాట కానీ, వారి తీరు కానీ వేరేగా ఉన్నదని ఈమెకు తెలుసు. కానీ ఎందుకు దాచిపెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది? ఒకసారి మీరు ఆలోచన చేయాలి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే ఆడోళ్ళు అబద్ధం ఆడితేనటండి, చెప్పాలా, అది అతికినట్టే ఉంటుందట. ఎట్లుంటుంది చెప్పాలి? ఎట్లుంటుంది? అతికి ఎగ్జాక్ట్గా మగవాళ్ళకి రాదు. బేసిక్గా అబద్ధం ఆడలేరు, ఉన్నా లేదని చెప్పలేరు, లేదనే మాట కూడా మాకు రాదు. కానీ కారాఖండికి మీరు మాత్రం చెప్పగలరు. డబ్బులు ఉన్నాయంటే లేవు, అన్నం ఉందా లేదు, కూర ఉందా లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈమె చూడండి, 2 మనుష్యులు వచ్చారు, వచ్చిన వాళ్ళని దాచిపెట్టేసింది. దాచిపెట్టిన తర్వాత వీళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి చెప్తుంది ఏమని అని అంటే, వచ్చారన్నమాట అయితే నిజమే, రాలేదండి నాకు తెలియదండి అని అంటే ముందు ఆమెను పట్టుకొని పోతారు. అర్థమైందండి? కాబట్టి ఆమె అబద్ధం ఆడుతుంది. చూడండి ఎంత మంచిగా
మీకు కూడా రాదు అట్లా. ఆమె ఏమని చెప్తుంది? వచ్చారనేటటువంటి మాట అయితే నిజమే, కానీ వారెవరో నాకు చెప్పాలి, వారెవరో నాకు తెలియదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూసారా? క్రీస్తు పూర్వం 1200 సంవత్సరాలు జరిగినటువంటి చరిత్ర ఇది నేను మీకు చెప్పేది. ఈరోజు ఒక బుధవారమైనో గురువారమైనో మీ ఇంటికి వస్తే కనీసం మీరు ఆయన దగ్గర నుంచి తప్పించుకోలేకపోతున్నారు డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో. అర్థమవుతుందండి? ఒక ఆమె బాత్రూంలో దాక్కొని మా మా పిల్లలకి 6 పిల్లలకి చెప్పిందట, మా అమ్మాయికి వాళ్ళ అమ్మాయి ఉంటే చెప్పిందట, నేను వస్తే ఆయన బుధవారం పైన వస్తాడు కానీ లేడని చెప్పు పంపి అని అంటే, సర్లే అని కాపు కాసుకొని ఉంది. ఆయన వచ్చేటానికి బాత్రూంలో దూరినా అట్లనే ఉంటుంది. ఏ అమ్మాయి ఎటు వెళ్ళింది మీ అమ్మాయి? ఏమోనండి అని చెప్పి, అవునా అని చెప్పి ఆయన ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు. అక్కడే వెళ్ళిపోయిండే అని చెప్పి మెల్లగా వచ్చి చూస్తే ఆయన అక్కడే ఉన్నాడు. ఇట తిరిగి చూస్తే దొరికిపోయింది. అబద్ధం ఆడటం చేత కావట్లేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ ఈమె చూడండి, దాచిపెట్టి వచ్చారనేటటువంటి మాట అయితే వారు నిజమే, కానీ వారు ఎవరో కూడా నాకు తెలియదు. ఎందుకంటే చాలామంది ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి వెళ్తూ ఉంటారు, చాలామంది వచ్చి ఇక్కడికి సాధ్యత వెళ్తూ ఉంటారు. కాబట్టి వచ్చారనేది అయితే వాస్తవం. ఒకవేళ మీరు త్వరగా వెళ్ళి వారిని తరిమితే మీరేం చేస్తారు చెప్పాలి, అంతే కదా ఏమంటుంది? చదవండి తర్వాత. చీకటి పడుచుండగా గమిని వేయబడు వేళ ఆ మనుష్యులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నేనెరుగను, మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా, పట్టుకుందురు అని చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి జనుప కట్టెల్లో వారిని దాచిపెట్టాను. ఆ మనుష్యులు యోర్దాను దాటి రేవుల మార్గమున వారిని తరుముపోయిన మనుష్యులు బయలు వెళ్ళతోడనే గవిని వేయబడెను. దేవునికి స్తోత్రం. వచ్చిన వాళ్ళతో చెప్తుంది, వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. ఒకవేళ శీఘ్రంగా మీరు తరిమారనుకోండి, తొందరగా మీరు తరుముకి వెళ్ళారనుకోండి, ఈజీగా మీరు తొందరలోనే పట్టుకుంటారు. అర్థమైందండి? ఆ అబద్ధం ఆడుతుంది. ఆ అబద్ధం కూడా ఎంత మంచిగా చెప్తుంది చెప్పాలా, వాళ్ళకి నమ్మేటట్టు చెప్తుంది. వాళ్ళు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. గబా దిగిపోయారు. దిగి వెళ్ళిన తర్వాత ఆ మెయిన్ గవిని ఉంటుంది కదా, పెద్ద డోర్లు, ఆ డోర్ గుండా వాళ్ళు దాటి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే వాళ్ళు ఏం చేశారనంటే గవిని మూసేశారు. గవిని మూయటం అంటే అర్థం తెలుసా? గవిని తెరవాలంటే ఏనుగులు కావాలి, గవిని ముయ్యాలంటే ఏనుగులే కావాలి. సంసం లాంటివాడైతే భుజాన్ని పెట్టుకుని వెళ్ళిపోయాడు, ఆయన బలశాలి కాబట్టి. అర్థమైందండి? కాబట్టి అంత బలమైనటువంటి గవిని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అది మోయబడింది. అది మూసేసిన తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది, ఇదిగో గవిని మూసేశారు, ఆగు వేరు పండు కొనక మునుపు ఇందొచ్చినాం. ఆమె వారి మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరూ ధైర్యము చేయుననియు నేనెరుగుదును. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి ఎంత తెలివి ఉపయోగించిందో ఆమె. అబద్ధం ఆడింది, దాచిపెట్టింది. మీరు త్వరగా వెళ్తే వాళ్ళని పట్టుకుంటారని చెప్పింది, వాళ్ళని పంపించేసింది. గవిని మూయబడింది, చీకటి పడతా ఉంది. వీళ్ళని లేపింది, వెళ్ళి లేపి ఏమంటుందో తెలుసా? ఈ దేశం ఎరుకో అనేటటువంటి పట్టణం, ఈ దేశం, ఈ ప్రాంతం, మీ దేవునికి ఈ దేశం మీకు అప్పగిస్తున్నాడని నేను ఎరుగుతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ దేశాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడని నేను విశ్వసిస్తున్నాను, నేను నమ్ముతున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక అన్య స్త్రీ కలిగినటువంటి భక్తి, అన్య స్త్రీ కలిగినటువంటి నమ్మకం, విశ్వాసం ఈరోజు క్రైస్తవ పిల్లలమైనటువంటి మనకు లేకుండా పోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె ఈ దేశ నివాసులందరూ జరుగుతున్నటువంటి పరిస్థితులను
మీకు జరిగినటువంటి కార్యాలను చూసి వీళ్ళంతా భయపడిపోతున్నారు. అందుకని ఆయన ఏమంటుంది చూడండి, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఆమె ఒక వేశ్య అండి. ఎవరో ఎన్నో మాట్లాడుకుంటా ఉంటారు పిచ్చాపాటి కబుర్లు ఆమె దగ్గరకు వచ్చి. అలాగే ఇశ్రాయేలు గురించినటువంటి మాట కూడా ఆమెకు వినబడింది. దేవుడు చేసినటువంటి కార్యాల గురించి వినబడ్డాయి. కానీ ఆమె ఏ మాటల మీద ఫోకస్ పెట్టింది అని అంటే దేవుని కార్యాల మీద ఆమె ఫోకస్ పెట్టింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 10వ వచనం చూడండి, ఇంకా మీకు అర్థమవుతుంది. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరుని ఎలాగూ ఆరిపోచేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన సీహోనును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలా నిర్మూలించితిరో ఈ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు ఏమైపోయినాయి? కరిగిపోయినాయి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రహాబ్ అంటున్నటువంటి మాట, మీ వలన మాకు భయం పుట్టుకుంది, మీ వలన మా గుండెలు ఎదిరిపోయినాయి. ఎందుకంటే ఎర్ర సముద్రం మీకు అడ్డుగా నిలబడినప్పుడు అది ఎట్లా ఆరిపోయిందో మాకు ఇంకా అంతు పట్టడం లేదు. మిమ్మల్ని ఎదిరించినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో, సీహోను కావచ్చు, ఓగు కావచ్చు, ఏమైపోయారో వాళ్ళ గురించి వింటేనే ఏమనిపిస్తుంది? మా గుండెలు కరిగిపోతున్నాయి, భయం పట్టుకుంది. అర్థమైందండి? దేవుణ్ణి చూడలేదు, ఇశ్రాయేలు ప్రజల్ని ఆమె చూడలేదు. కేవలం దేవుడు చేసినటువంటి కార్యాలు మాత్రమే ఆమె విన్నది. అవన్నీ కూడా ఆమె విశ్వసించింది. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీరంతా కూడా విశ్వాసం మీకుందా? ఈ మాటలు వింటున్నటువంటి మీరంతా కూడా విశ్వసిస్తున్నారా? ఈ మాటలన్నీ ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇశ్రాయేల్ ప్రజలకు కూడా లేదండి అలాంటి విశ్వాసం, అలాంటి నమ్మకం. మోషే 40 రోజులు లేకపోతే దూడ విగ్రహాన్ని చేసుకున్నారు. అయ్యో, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశారే, మన్నాను కురిపించి తినిపించారే, పూరేళ్లను దయచేశారే, రాత్రి మేఘ స్తంభాన్ని ఏర్పాటు చేశారు, వెలుగు స్తంభాన్ని ఏర్పాటు చేశారే, పగలు మేఘ స్తంభాన్ని ఏర్పాటు చేసి మనకు నీడనిచ్చారే. ఇలాంటి గొప్ప దేవుడు మరెవడున్నారు? ఈయనే కదా నిజమైనటువంటి దేవుడు అని ఆరాధించాల్సినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు మోషే 40 రోజులు లేకపోతే దూడ విగ్రహాన్ని చేసుకున్నారు. అహరోనును ప్రోత్సహించారు, ఇదే మా దేవుడు అన్నారు, దాన్నే కొలిచారు, దాన్నే సేవించారు. దేవుని కార్యం ఏ ఒక్కటి కూడా లక్ష్య పెట్టనటువంటి ప్రజలుగా వారు ఉంటున్నారు. కానీ రహాబు జీవితంలో దేవుణ్ణి చూడలేదు, దేవుని ప్రజల్ని చూడలేదు, కానీ దేవుడు చేసినటువంటి ప్రతి కార్యాన్ని కూడా ఆమె జ్ఞాపకం ఉంచుకుంటుంది. వచ్చిన ఆ వేగులు వారితో చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయంగా ఈ దేశాన్ని మీకు ఇస్తున్నాడని నేను నమ్ముతున్నాను. మీ దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో మేము వింటేనే మాకు భయం వస్తుంది. ఎర్ర సముద్రం ఆరిపోవటం ఏంటి? సీహోను రాజు అంతమైపోవటం ఏంటి? ఓగు అసలు పనికి రాకుండా అయిపోవటం ఏంటి? మీరు సంచరించినటువంటి ఏ దేశం కూడా మీది కాకపోవడం ఏంటి? ఇవన్నీ నేను విన్నప్పుడు మా ప్రజలు విన్నప్పుడు నిత్యం మీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు చెప్పాలి? ఎవరి గురించి అండి? ఇశ్రాయేల్ ప్రజల గురించి. అరే, వాళ్ళొత్తే మన దేశం ఉండదురా. అర్థమైందండి? వాళ్ళు గనక మన దేశం మీదకి వస్తే మనం ఉండంరా. కాబట్టి వాళ్ళు రాకుండా చూసుకోవాలని చెప్పి, వాళ్ళు మన దేశం మీద పడకుండా చూసుకోవాలని చెప్పి నిత్యం భయంతోనే బతుకుతున్నాం, రాజుతో సహా. ఎవరితో సహా? దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు చూస్తున్నటువంటి మీరు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఆలోచన చేయండి. శూన్యంలో నుండి సమస్తాన్ని పుట్టించినటువంటి దేవుడు నువ్వు ఆరాధించేటటువంటి దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా చోట్ల ఈ రోజుల్లో సంఘములో సభ్యులు ఉంటారు, కానీ
ఆ సభ్యుల్లో దేవుని కార్యాలు ఉండవు. అర్థమవుతుందండి? చాలా చోట్ల సంఘంలో మనుషులు ఉంటారు, కానీ ఆ మనుషుల్లో దేవుని శక్తి ఉండదు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని బిడ్డలైనప్పటికీ దేవుడు చేసినటువంటి ఏ కార్యాన్ని కూడా వారు జ్ఞాపకం చేసుకోలే. ఈమె వేశ్య అయినప్పటికీ, అన్య స్త్రీ అయినప్పటికీ దేవుడు చేసినటువంటి ప్రతి కార్యాన్ని ఆమె ఏం చేసుకుంది? చెప్పాలి. ఆమె ఏం చేసుకుంది? జ్ఞాపకం ఉంచుకుంది. దేవునికి స్తోత్రం. తన స్థితి, తన జీవితం, భౌతికమైనటువంటి జీవితం బాగలేదు, కానీ ఆత్మీయంగా తను చాలా చాలా అద్భుతమైనటువంటి స్థితిలో నిలబడింది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆమె దీని కొరకు వెతుకుతుంది, ఆశ కలిగింది. ఈ లోకంలో శక్తివంతమైనటువంటి దేవుడు ఎవరు? అన్నిటి గురించి విన్నది, దేవుని గురించి కూడా విన్నది. దేవుని గురించి విన్నప్పుడు ఆమె గుండె కరిగిపోయింది. దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప కార్యాలు ఆమె విన్నది కాబట్టే ఆ వేగు వచ్చినటువంటి మనుష్యులను ఆమె ఏం చేసింది? వీళ్ళకి నేను సహాయం చేస్తే వీళ్ళ దేవుడు కూడా నాకేం చేస్తాడు? చెప్పాలా? ఏం చేస్తారు? నాకు సహాయం చేస్తాడు. అర్థమైందండి? వచ్చినాక అడిగే ఉంటుంది, ఎక్కడి నుంచి వచ్చారండి, ఎంతసేపు ఉంటారు, మీ కొరకు ఏం సిద్ధం చేయను అని అంటే, మేము పలానా పలానా అని చెప్పి ఉంటారు వాళ్ళు. అందుకని వాళ్ళ వెంబటి దాచిపెట్టేసింది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని కార్యాల కొరకు, ఏవండి, దేవుని కొరకు నువ్వు అట్లా నిలబడగలుగుతున్నావా? నువ్వు అట్లా ఉండగలుగుతున్నావా? ఎంత తెగింపు చేసిందో తెలుసా అండి? ఒకవేళ గనక ఈ స్త్రీయే దాచిపెట్టిందని ఆ క్షణం తెలిసి ఉంటే రహాబు అంతమైపోయేది, ప్రాణం అంతమైపోయేది. ఆమె ప్రాణాన్ని గురించి ఆమె లెక్క చేయలేదు. ఆమె ఎవరిని చూచింది అని అంటే, ఫస్ట్ విన్న కార్యాలను చూచింది. ఆ విన్నటువంటి కార్యాలంతటికీ సాక్ష్యం ఈ మనుష్యులు, వచ్చినటువంటి ఇద్దరు. అర్థమైందండి? కేవలం ఇద్దరే కదా, వీళ్ళని చంపేస్తే పోద్ది అని అనుకుంటే, ఎదుగా వచ్చారయ్యా వాళ్ళని పొడి చేసిపోండి అని అంటే అయిపోయా పని. కానీ ఆమె అట్లా చేయలే. వాళ్ళిద్దరు వెనకున్నటువంటి దేవుణ్ణి ఆమె చూచింది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఈరోజు మిమ్మల్ని ఎప్పుడు మీరు చూసుకోకండి, మిమ్మల్ని ఎప్పుడు మీరు గొప్ప చేసుకోకండి. మీ జీవితాల్లో క్రీస్తుని ఎక్కువగా మీరు ప్రేమించండి. క్రీస్తు కొరకు మీ జీవితాలు ఇవ్వండి. దేవునికి స్తోత్రం. వచ్చిన బిడ్డలకు ఆమె సన్మానం చేసింది, ఆశ్రయం ఇచ్చింది, వారిని కాపాడింది, పోషించింది. ఆ రాహాబు చేసినటువంటి అంత గొప్ప పని. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఉన్న ప్రతి చోట, మనం ఉండే ప్రతి చోటు కూడా మనం ఏం చేయాలి అని అంటే, యేసయ్య కొరకు మనము నిలబడాలి, మంచికి మనము నిలబడాలి, దేవుని కార్యాలకు మనము నిలబడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలామంది డ్యూటీలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు కాబట్టి ఇంకా అభివృద్ధి మన దేశం ముందుకెళ్ళట్లేదు. అదే సేవ చేయమని చెప్పండి. వాళ్ళ డ్యూటీతో పాటు ఎంతో కొంత మాట రూపంలోనో లేకపోతే చేత రూపంలోనో ఎంతో కొంత సేవ చేయమని చెప్పండి. ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీని కావచ్చు, నర్స్ అయితే నర్స్, పోలీస్ అయితే పోలీసు, డాక్టర్ అయితే డాక్టర్, లేకపోతే ఇంకా ఏ డిపార్ట్మెంట్ ఆ మనుషులు ఆ డిపార్ట్మెంట్లో కనుక సేవ చేసినట్లయితే, మనుషులు ఇట్లా సానుభూతి చూపించినట్లయితే, ప్రేమను చూపించినట్లయితే, అవసరతలు కలిగినటువంటి మనుషులు ఎంతోమంది ఉన్నారండి. వారందరికి మనం ప్రేమ చూపించినట్లయితే మానవత్వాన్ని మనం కాపాడినటువంటి వారం అవుతాం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ వచ్చినటువంటి బిడ్డలను కాపాడి వారిని పోషించి వాళ్ళని బయటికి పంపేయడానికి ఇష్టపడింది. ఇదిగో మీరు నమ్ముకున్నటువంటి దేవుడు, మీరు ఆశ్రయించినటువంటి దేవుడు మామూలు ఆయన కాదు. మీకు తోడై ఉండేటటువంటి వాడు, భూమి మీద ఉండేటటువంటి దేవుళ్ళందరికంటే ఆయన ఎవరు? గొప్పవాడు. దేవునికి స్తోత్రం.
ఈరోజు ఆ దేవుణ్ణే మీరు, నేను, మనమందరము కలిసి ఆరాధిస్తున్నాం. నీ భక్తి జీవితం ఎంత? నువ్వు ఎలాంటి భక్తి జీవితం నువ్వు కలిగి ఉన్నావు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. రహాబు చేసినటువంటి పని ఎంతో ఉత్తమమైనటువంటి స్త్రీ. దేవుని కొరకు అబద్ధం ఆడింది, దేవుని బిడ్డలను దాచిపెట్టింది, దేవుని కార్యాలను తిరిగి దేవుని బిడ్డలకు చెప్తుంది. ఇదిగో మీరు ఇవన్నీ అనుభవించారట కదా, ఇవన్నీ మీరు చెవి చూశారట కదా, ఇవన్నీ మేము విన్నప్పుడు మాకేం కలిగినాయి? భయాన్ని కలిగింది. దేవునికి స్తోత్రం. సీహోను రాజుకైతే మరీ ఏమండి, మోషే ఒక వర్తమానం పంపిస్తాడు, బాబు మీ చేన్లలో ఒక్క కంకు కూడా మేము ముట్టుకోం, మీ బావుల్లో నీళ్లు మేము తాగం, కేవలం రాజమార్గం గుండా మేము వెళ్ళిపోతాం, ఇంత మాత్రం పోనీవయ్యా అని అంటే ఆ దారిని ఎంత మడిపోతూ ఉంటారండి. పోయేటోడిని ఏమనాలా? పొమ్మనే చెప్పాలి. నేను నీతో యుద్ధం చేస్తా అంటే మంచిగా ఉంటుందా? ఆపి మరి సీహోను రాజు అయితే ఏమన్నాడు తెలుసా? అసలు మా భూమి మీద మీరు నడవడానికే వీల్లేదు అని చెప్పి ఆపి ఈయన జనాన్నంతా సమకూర్చి యుద్ధం చేసిండు. ఎవరితోటి చెప్పాలి ఎవరితోటి? ఇశ్రాయేల్ తోటి. ఏమైపోయింది? ఘోరంగా చంపబడి ఆ దేశం దాటిపోతాం అనుకున్నాడు, దాన్ని కూడా స్వతంత్రించుకునేటట్టు అర్థమైందండి, దాన్ని కూడా లోపరుచుకునేటట్టు ఆయన ప్రవర్తించాడు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ఎవరితో మనం పెట్టుకోవచ్చు కానీ దేవునితో, దేవుని బిడ్డలతో మనము పెట్టుకోకూడదండి దయచేసి. అర్థమవుతుందండి? మీరు ఎవరి దగ్గరన్నా అబద్ధం ఆడండి, దేవుని దగ్గర అబద్ధం ఆడకండి. మీరు ఎవరి దగ్గరన్నా ఎగ్గొట్టండి, దేవుని దగ్గర ఎగ్గొట్టకండి. మీరు ఎవరి దగ్గరన్నా మానేయండి, కానీ దేవుని దగ్గర మాత్రం మీరు మానకండి. ప్రియమైనటువంటి వర్లారా, సీహోను రాజు అట్లంతమైపోయిందా, ఓగు రాజు ఇట్లంతమైపోయిందా అని చెప్పి ఇవన్నీ విన్నప్పుడు ఆమె గుండె పగిలిపోయినాయి. వాళ్ళ దేశ ప్రజల యొక్క గుండెలు పగిలిపోయినాయి. పట్టుకోవడానికి ఆ డాళ్ళు, అంబులు, ఈటలు పట్టుకుంటున్నారు కానీ వారిలో ధైర్యం అనేది ధైర్యం అనేది చచ్చిపోయిందండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళని ఏం చేసిందో తెలుసా? ఆ తర్వాత పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యం ఎంత మాత్రమును ఉండదు. నేను మీకు ఉపకారము చేసి తిని గనక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెండ్రును, వారి కలిగిన వారందరిను చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె ఏం చేసింది అని అంటే ఫస్ట్ దేవుని కార్యాలన్నీ చెప్పింది. చెప్పిన తర్వాత ఏమంటుందో తెలుసా? మీరు మీ దేవుడు పైన ఆకాశమందు దేవుడే, భూమి యందు దేవుడే. భూమి మీద మీ దేవునికి ఎదురుగా విరోధంగా ఏ మనుష్యుడు, ఏ రాజ్యం కూడా వర్ధిల్లదని నాకు తెలుసు. మీరు నాకు ప్రమాణం చేయాలి. ఏం ప్రమాణం అని అంటే నా తండ్రి ఇంటి వారికి, ఎవరికి చెప్పాలి? ఎవరికి? ఆమంటుంది చూడండి, నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఏం చేయండి? నేను మీకు ఉపకారం చేసి తిని గనక. ఎంత తెలివిగలదండి! మీరేమన్నా అడగాలంటే నిజంగా స్త్రీలలో ఇది బాగుంటుంది. మొన్న నీకు 3 చెంచాల టీ పొడి ఇచ్చాను కదా, ఈరోజు నాకు ఎంత ఇస్తావు? మొన్న నీకు అవసరానికి డబ్బులు ఇచ్చాను గుర్తుందా అని అంటారు. అవునా కాదా?
ఇన్ని విషయాలు చెప్పి ఆమె అంటుంది కదా, నేను మీకు మేలు చేశాను కదా, మీరు కూడా నాకేం చేయాలి చెప్పలేం చేయాలి? నాకొద్దు, ఎవరికి? ఎంత తెలివిగలదండి! దేవునికి స్తోత్రం. మేలు చేసిందే ఈమె. ఆ మేలు కోరుకునేది ఎవరికి చెప్పాలి? ఎవరికి? నా ఇంట్లో ఉండేటటువంటి మా నాన్నగారికి మీరు ఏం చేయాలి? మేలు చేయాలి. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత మంచి లాజిక్. మేలు చేసిందే మీ స్త్రీ, కానీ ఆమె కోరుకుంటుంది, నేను మీకు మేలు చేశాను కదా, మీరు నాకు మేలు చేయాలి అని అంటూ, నా తండ్రి ఇంటి వారికి మీరు ఏం చేయండి? మేలు చేయండి. ఎందుకంటే ఈ దేశంలో ఎవరెవరు ఉన్నారో తెలుసా? మా తండ్రి, మా తల్లి, తర్వాత ఇంకెవరు? మా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వాళ్ళకి కలిగిన అంటే ఎంతమంది చెప్పాలి? ఎంతమంది? ఈజీగా కదా. ఎవరటండి? ఫస్ట్ తల్లి, తర్వాత తండ్రి, తర్వాత అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వాళ్ళకి కలిగిన వారందరూ. అంటే మేనత్తలు ఉన్నారు, పిన్నులు ఉన్నారు, బాబాయిలు ఉన్నారు, అందరూ ఉన్నారు ఆ లిస్టులో. దేవునికి స్తోత్రం. వీళ్ళందరికీ మీరేం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? చావకుండా మీరు మాట ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. వాళ్ళకి దొరకకుండా ఈ మనుషుల్ని కాపాడినటువంటి ఈమె, నేను నీకు మంచి చేశాను కదా, మీరేం చేయండి అంటే మా తండ్రి ఇంటి వాళ్ళకి మంచి చేయండి. ఏం చేయండి? మా తండ్రి ఇంటి వాళ్ళకి మీరు మంచి చేయండి. వాళ్ళు ఎవరు? లిస్ట్ నేను ముందే చెప్తున్నాను. వాళ్ళు ఎవరు అని అంటే, మా తండ్రి, తల్లి, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, మాకు కలిగిన వారమంతా మీరేం చేయాలి? మంచి చేయాలి. ఏదన్నా ఒకటి ఉంది అని అంటే, ఎక్కడన్నా ఫ్రీగా ఏదన్నా ఇస్తున్నారు అని అంటే, అది స్త్రీల నోట్లో కనుక పడితే ఆగుద్దా? ఏమండి, ఆగుతారా? అస్సలా. ఒకటి 1+1 ఆఫర్ చీర అనుకోండి, ఏమ్మా ఆగుతాయా? షాపులు ఆగుతాయా? చెప్పాలండి, షాపులు ఆగుతాయా? కోడి 25 రూపాయలు నా మధ్య అక్కడ విన్నాను న్యూస్. ఆ న్యూస్ ఎక్కువ స్త్రీలే వెళ్ళారటండి తెచ్చుకోవడానికి. దేనికి కొరకు? కోళ్ళ కొరకు. అదొక బిందెల పోరాటం లాగా అక్కడ చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి రాహాబు చేసినటువంటి పని ఎంత గొప్పదో. నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి మీరును నాకేం చేయాలి? ఈ ప్రమాణాలను ఎప్పుడైపోతున్నాయి చెప్పాలి? ఎప్పుడైపోతున్నాయి? రాత్రి అయిపోతున్నాయి. మధ్యరాత్రాలను వెళ్ళి పంపించింది కదా, వాళ్ళు వెళ్ళిపోయారు కదా, గౌను వేసారు, ఫ్రీగా మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరూ. ఎవరు? వచ్చిన వేగులవారు, తర్వాత రాహాబు మాట్లాడుతూ చెప్తుందన్నమాట, నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి తిరిగి మీరు నాకేం చేయాలి? ఉపకారం చేయాలి. అది ఎవరికి? నాకు కాదు, మా తండ్రి ఇంటి వారికి చేస్తే చాలు. ఆ లిస్టులో ఎవరున్నారు? ఆ లిస్టులో ఎవరున్నారు? నేను ఉన్నాను, మా అన్నదమ్ములు ఉన్నారు, మా అక్క చెల్లెలు ఉన్నారు, మాకు కలిగిన సమస్తం కూడా ఉన్నారు. వీళ్ళ ప్రాణాలు మీరు తీయమని మాట ఇయ్యండి అన్నంటే, అప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా, ఇదిగో వాళ్ళెవరో మాకు తెలియదు, మీ అక్క ఎట్లుంటుందో మాకు తెలియదు, మీ చెల్లి ఎట్లుంటుందో మాకు తెలియదు, మీ అన్నదమ్ములు ఎట్లుంటారో మాకు తెలియదు. ఒక గుర్తు అనుకుందాం, ఏంటంటే నీ గురించి మేము వెళ్ళి చెప్తాం. ఎవరికి? మా ఇశ్రాయేల్ ప్రజలకి, ఇశ్రాయేల్ సైన్యానికి అందరికి చెప్తాం. కానీ నీకు మాకు ఒక గుర్తు పెట్టుకుందాం. ఏంటిది అని అంటే, ఈ కిటికీ కూడా నువ్వు దించేస్తున్నావు కదా, ఈ కిటికీ కూడా మమ్మల్ని దింపుతావు కదా, ఇదే కిటికీకి నువ్వేం చేయంటే ఎర్రని దారం నువ్వు కట్టు. దేవునికి స్తోత్రం. ఏం చేయి చెప్పాలి? ఏం చేయి? ఎర్రని దారం కడితే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైపోతారు చెప్పాలి? ఏమైపోతారు? రక్షింపబడతారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆ ఇల్లు ఎక్కడుంది చెప్పాలా? ఎరుకో గోడ మీద పైన ఎక్కడో ఉంది. ఆమెకు అక్కడ ఇల్లు కట్టుకుంది. ఆ కిటికీ ఒకటి ఉంది. ఆ కిటికీ గుండా ఇలా దింపేస్తుంది. దింపేస్తూ ఆమె ఉంటుంది కదా,
ఇదిగో ఈ కిటికీ గుండా వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు అంటున్నారు, ఇశ్రాయేల్ వేగులు వారు, ఈ కిటికీకి మీరేం చేయండి అంటే ఎర్రని దారం మీరు కట్టుకొని ఉండండి మాకు కనపడేటట్టు. మేము ముందే చెప్తాం, ఎర్ర దారం ఉన్న ఇంటికి పోకండి. ఏ దారం కట్టుకున్నా వెళ్ళండి, కానీ ఎర్ర దారం ఉన్నది ఇంటికి ఏ హాని కూడా మనం తలపెట్టడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు గబా గబా వాళ్ళకు కూడా చెప్తుంది మళ్ళీ ఏమని, కింద వచనాలు చదివితే, ఇదిగో మీరు వెళ్తున్నారా, మీరు తెల్లారేసరికి మళ్ళీ మీకు ఎదురొస్తారు కాబట్టి కనపడేటటువంటి కొండల్లో 3 రోజులు మీరు అక్కడ దాక్కోండి. ఏం చేయండి, 3 రోజులు ఆ కొండల్లో ఉండండి. ఈ లోపల వీళ్ళు తరమడానికి ఇల్లు తిరిగి వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోండి. ఎంత ప్లాన్ అండి! యుద్ధం ఎట్లా చేయాలో, ఎట్లా దాక్కోవాలో, అబద్ధం ఎట్లా ఆడాలో, వాళ్ళని ఎట్లా నచ్చ చెప్పాలో, ఎలాంటి హామీ తీసుకోవాలో ఎవరు నేర్పించారు? ఇవన్నీ చెప్పాలి. ఎవరు నేర్పించారు రాహాబ్కి? చెప్పాలి ఎవరండి? ఆమె హృదయం యథార్థమైంది. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమించేటటువంటి హృదయం. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ చేసింది, చేసి ఇంట్లో వాళ్ళందరికీ కబురు చేసింది. ఇదిగో ఇశ్రాయేలు ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయారు. మీరు గనక నా ఇంటికి రాకపోతే ఏమైపోతారు? చెప్పాలి, ఏమైపోతారు? చనిపోబోతున్నారు. వాళ్ళు రాబోతున్నారు. ఏ క్షణం వస్తారో ఎవరికి తెలియదు. రండి అని చెప్పి తన కుటుంబాన్ని అంతటిని చేర్చుకొని తన ఇంట్లో పెట్టుకున్నది. వాళ్ళకి ఈమెకు ఉన్నటువంటి ఒప్పందం ఏంటంటే, ఎర్రని దారం కట్టినటువంటి ఇంట్లో ఎవరైతే ఉంటారో ఆ ఇంట్లో వాళ్ళందరికీ మేము ఏ హాని తలపెట్టాం. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఎర్రని దారం కట్టినటువంటి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ప్రాణానికి మేమే ఉత్తరవాదులు. కానీ ఎవరైనా బయటకు వచ్చారో, ఎర్రని దారం దాటి ఆ ఇంట్లో నుంచి ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళ ప్రాణానికి మేము ఎలాంటి గ్యారెంటీ ఇవ్వం. దేవునికి స్తోత్రం. 3 రోజులు పత్యం చేయమన్నారు అనుకోండి డాక్టర్, నీ ప్రాణం కోసం ఏం చేస్తావు? కటిక పత్యం చేయరా? ఏమండి? ఒకప్పుడు కామర్లు, ఇప్పుడంటే కొంచెం ట్రీట్మెంట్లు ఉన్నాయి, కానీ భయంకరం కాల్చేవారండి చేతుల మీద. కాల్చి, అరే 1 రోజులు నువ్వు ఉప్పు తింటాను లేదు, కారం తింటాను లేదు, నూనె తింటాను లేదు, ఉట్టి పొడన్నామని అంటే పిసుక్కొని తినలేదా అండి? వాళ్ళ ప్రాణం కొరకు ఏం చేశారు? కాపాడుకున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఈ తన కుటుంబ ప్రాణాలన్నిటిని కాపాడుకోవడం కొరకు ఆమె ఎంత త్యాగం చేసిందో చూడండి. ఆమె ఒక్కటి కష్టపడింది, కుటుంబానికి అంతటికి ఏం చేసింది? రక్షించుకోగలిగింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ సాక్ష్యం అలా ఉందా? నువ్వు రక్షింపబడ్డావు, నీ కుటుంబ పరిస్థితి ఏంటిది? వాళ్ళకెళ్ళి సువార్త చేయవా? వాళ్ళకెళ్ళి రక్షణ సునాదం అందించవా? ఆయన రాబోతున్నాడు, యేసుక్రీస్తు రాబోతున్నాడు. మీరు గనక రక్షణ అనేటటువంటి ఇంటికి, ఇదే ఇల్లు? చెప్పాలి, ఏ ఇల్లు? ఇదే ఇల్లు అండి. ఈ మందిరం ఎవరిది? దేవుంది. సంఘం ఎవరిది? దేవుంది. ఈ సంఘాన్ని ఎట్లా కొన్నాడు? రక్తం ఇచ్చి కొన్నాడు. ఎర్రని దారం, రక్తం ఇచ్చి కొన్నాడు. ఈ ఇంట్లో ఉంటే మీరు బతుకుతారని చెప్పి మీరెందుకు చెప్పలేకపోతున్నారు? ఏమండి? ఆలోచించండి ఒకసారి. రాహాబు భయంకరమైనటువంటి పాపపు స్థితి కదా అంతకుముందే. ఆమె కుటుంబం కూడా పాపపు స్థితి కదా. ఎప్పుడైతే ఇశ్రాయేలు వేగుల వారితో మాట్లాడిందో, ఎప్పుడైతే ఇశ్రాయేలు వేగుల వారికి ఆమె ఆశ్రయం ఇచ్చిందో, తన జీవితం అంతా మారిపోయి ఆ ప్రజలందరినీ కాపాడుకోవడానికి వారికి వీరికి మధ్య నిబంధన ఎర్రని రక్తం. ఈరోజు నీకు యేసుక్రీస్తుకి మధ్య ఉండేటటువంటి నిబంధన కూడా అదే. ఆయన నిన్ను స్వరక్తమిచ్చి కొన్నాడండి. ఆయన రక్తమిచ్చి నిన్ను కాపాడుకున్నాడండి. బయట ఉంటే నువ్వు చచ్చిపోతావు, లోకములో ఉంటే నువ్వు నిత్య నరకాగ్నిలో కాలిపోబోతున్నావు. లోకములో ఉంటే ఈ లోకానికే నువ్వు పరిమితం అవుతావు తప్ప దేవుని దగ్గరకు కానీ దేవుని దగ్గరకు కూడా మీరు చేర్చబడలేరు. మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాడు కాబట్టి మీరు రావాలి లోనకి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నోవాహు ఓడగడతా ఉంటే చాలామంది ఆయన చూసిన, అరే నీకు ఆయన పిచ్చా, ఎందుకు కడుతున్నావురా అన్నాడంటే,
నాయన జల ప్రళయం రాబోతుంది, మీకేం అర్థం కావట్లేదు, ఈ భూమి అంతా నిండిపోబోతుంది నీళ్ల చేత, కట్టుకో, ఎల్లు నువ్వే అని అన్నారు తప్ప, ఆయనను ఆయన కుటుంబం తప్ప ఎవరూ రావడానికి ఇష్టపడలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు పరిస్థితులు కూడా అలాంటివే ఉన్నాయి. చర్చికి రమ్మంటే రేపు వస్తానండి, మళ్ళీ వచ్చే వారం వస్తానండి, లేకపోతే ఇంకెప్పుడో వస్తానండి అంటున్నారు. కానీ ఉన్న సమయాన్ని నువ్వు దేవునికి ఇవ్వలేకపోతున్నావు, దేవునితో ఉండలేకపోతున్నావు, దేవునితో గడపలేకపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ రోజు కూడా నీది కాదనేది నువ్వు గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం. తలుపులు మోయబడ్డాయి, అయిపోయింది. రాహాబు ఆమె కుటుంబీకులంతా చేర్చుకొని తలుపేసింది, ఎర్రదారం కట్టేసింది, అయిపోయింది. ఆ కుటుంబం అంతా రక్షింపబడింది. ఈరోజు పాపము నుండి నిన్ను రక్షించడానికి, పాత రాహాబు జీవితాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు నీకు ఎర్రని దారం, ఆయన రక్తాన్ని ఇచ్చి నిన్ను కొన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బయట ఉంటే నీకు మరణం, లోనుంటే నీకు నిత్య జీవం. దేవునికి స్తోత్రం. దేవునితో ఉంటే మీకు నిత్య జీవం అండి. ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరితో నీ ప్రయాణం? రాహాబు గురించి ఇన్ని పాఠాలు, ఇన్ని అంశాలు నేర్చుకున్నాం కదా. ఒకసారి మీరు జ్ఞాపకం ఉంచుకుంటున్నారా? మీ జీవితాలలో ఇలాంటి మెలకువ మీకుందా? ఏమండి, ఆమె దేవుని కార్యాలను లెక్క చేసినటువంటి స్త్రీ, దేవుని భయాన్ని కలిగినటువంటి స్త్రీ, ఇశ్రాయేల్ అంటే వణికిపోతున్నటువంటి స్త్రీ. చివరికి ఏం చేసింది అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు వేగుకొస్తే వాళ్ళను దాచిపెట్టి, ఏమండి, వాళ్ళ దగ్గర ఒప్పందం చేసుకుని, వారికి వీరికి గుర్తుగా ఎర్రని దారం కిటికీకి కట్టి తన కుటుంబానంతటిని ఆ ఇంట్లో చేర్చుకొని తను రక్షించుకోవడానికి తెగించినటువంటి స్త్రీ. ఎన్ని మంచి పాఠాలు! ఈరోజు నీకు ప్రార్థన చేయటానికే టైం లేదు. ఒకళ్ళు చేసుకుంటే నీ గురించే చేసుకుంటున్నావు తప్ప నీ తండ్రి ఇంటి వారి గురించి చేస్తున్నారా? ఏమండి, ఏమనంటే మాట్లాడితే పెళ్లిలో చెప్పారు కదండి అయ్యగారు, నీ తండ్రి ఇంటిని మరువము అని అన్నారు కదా, అందుకని మేము మర్చిపోయామంటున్నారు. ఏమండి, అది పెళ్ళప్పుడు అండి. కానీ ప్రాణాపాయ స్థితి వస్తే నువ్వేం చేయాలి? నీ తండ్రి ఇంటి వారిని అందరూ నువ్వేం చేయాలి? రక్షించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఎలా రక్షింపబడింది, ఏం జరిగింది అనేది వచ్చేవారం మనం తెలుసుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఒక్కసారి విన్న వాక్యాన్ని మీ హృదయాల్లో నెమరు వేసుకోండి. రాహాబు తను వేశ్య, పూటకూల స్త్రీ అయినప్పటికీ దేవుని కార్యాలను విన్న స్త్రీ, దేవుని కార్యాలను మదిలో ఉంచుకున్నటువంటి స్త్రీ, దేవుని బిడ్డలను ప్రేమించినటువంటి స్త్రీ, దేవుని బిడ్డల కొరకు త్యాగము చేసినటువంటి స్త్రీ, దేవుని బిడలతో ఒప్పందం చేసుకున్నటువంటి స్త్రీ, ఎర్రని దారం గుర్తు కలిగినటువంటి స్త్రీ. ఈరోజు నీవు దేవునితో ఉన్నావంటానికి గుర్తు ఏంటిది? ఎర్రని దారం నీకుందా? ఎర్రని దారం నువ్వు కలిగి ఉన్నావా? ఒకసారి మీ హృదయాల్లో పరిశీలన చేసుకోండి. ఒకవేళ కట్టి లేకపోతే ఈరోజు మరలా కట్టండి. యేసుక్రీస్తే ఆధారం, యేసుక్రీస్తు రక్తమే ఆధారం. బయట లోకానికి, సమాజానికి ఆధారాన్ని చూపించండి. దీనిలో బ్రతుకు ఉన్నది, దీనిలో నిత్య జీవం ఉన్నది, దీనిలో పాపము లేనిది, దీనిలో పరిశుద్ధత కలిగినది, ఈ నామములోని సమస్త కార్యాలు జరుగుతున్నామని నీవు లోకానికి చూపించినట్లయితే అంతకు మించినటువంటి గొప్ప భాగ్యం ఈ లోకంలో లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి అందరం కలిసి ప్రార్థనలో ఏకీభవించుదాం. దేవా, దీవించండి.
మా జీవితాల్లో మీరు మీ కృపనిచ్చి కాపాడండి. రాహాబు నేర్పినటువంటి పాట, తను తెగించి ప్రభువా, తను వేశ్య అయినప్పటికీ కూడా ఎప్పుడైతే మీ గురించి విన్నదో, మీ కార్యాల గురించి విన్నదో, భూమి యందు మీలాంటి దేవుడు లేడని ప్రభువా ఆమె గుర్తించగలిగింది. ఈరోజు మిమ్మల్ని కలిగినటువంటి మేము గుర్తించలేకున్నాం ప్రభువా, మమ్మల్ని మన్నించండి. రాహాబు భక్తి జీవితం మాకు నేర్పినటువంటి పాఠంగా ప్రభువా, మా స్థితిని, మా స్థాయిని ఇప్పుడు మేము చూచుకొనక కేవలం ప్రభువా మీ యందు వినమ్రత హృదయం కలిగినటువంటి వారమే, తగ్గింపు స్వభావం కలిగినటువంటి వారమే మమ్మల్ని మేము మీకు సజీవ యాగముగా అర్పించుకునే భాగ్యాన్ని దయచేయము ప్రభువా. మీతో చేసినటువంటి ఆ మొదటి ఒప్పందం ప్రభువా, నేను నా జీవితంలో కడవరకు ఉంచుకునేలాగన మీరేమి కృపనిచ్చి కాపాడమని కోరుకుంటాం. యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.